యేసయ్య పునరుద్ధానుడు అయిన తర్వాత 40 రోజులు ఈ భూలోకంలో ఉన్నాడు. ఆ 40 రోజులు కూడా చాలా ఒకేషన్స్లో శిష్యుల్ని కలిసినట్టు మనం చూడగలం. ఎప్పుడు కలిసినా కూడా యేసయ్య ఏం వాళ్ళకి బోధించేవారంటే దేవుని రాజ్యం గురించి వాళ్ళకి బోధించేవారు. అయితే అప్పుడు దాకా శిష్యులకి చాలా సందేహాలు ఉన్నాయి. శిష్యులు ఏమనుకున్నారంటే దేవుని రాజ్యం అంటే మెస్సయ్య వచ్చారు, ఇంకా అప్పుడు దాకా పరిపాలించే రోమా గవర్నమెంట్ దగ్గర నుంచి మెస్సయ్య విడిపించి ఒక పొలిటికల్గానే ఒక రాజ్యం ఈ లోకంలో స్థాపిస్తారని వాళ్ళు అప్పుడు దాకా అనుకున్నారు. కానీ యేసయ్య వాళ్ళకి బోధించిన దేవుని రాజ్యం ఏంటంటే అది ఎక్కడ మొదలవ్వాలంటే అది మన హృదయంలో మొదలవ్వాలి, అది మన విశ్వాసంలో మొదలవ్వాలి, పరిశుద్ధాత్మ శక్తితోనే అది మొదలవ్వాలి.